దేవుడు ఏమంటాడంటే, నేను మిమ్మను నాకు ప్రజలుగా చేసుకున్నాను, మీరు నాకు సంబంధించిన వారు, నా ముద్ర మీ మీద ఉంటుంది, మిమ్మల్ని ముట్టిన వాడు నా కనుగుడ్డుని తాకినట్లే రాత్రైనా పగలైనా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. అది వరదైనా వర్షమైనా, ఏ స్థితి అయినా, కరువైనా, కాటకాలైనా, ఏ పరిస్థితిలోనైనా మీరు నాకు చెందిన వారు, నేను నిన్ను కాపాడుకుంటాను అంటాడు. హల్లెలూయా. భయపడవద్దు. నువ్వెవరికి చెందిన వాడివి? దేవునికి చెందిన వ్యక్తివి. అందుకనే నీ మనసు ఆదివారం వచ్చేసరికేనో ఇలాంటి కూడికలు జరిగేటప్పుడు నువ్వు దేవునికి చెందిన వాడివి గనుక నువ్వు మంచం మీద నిద్రపోలేవు, నువ్వు సామాన్యంగా ఉండలేవు దేవుని సన్నిధిలో. ఎందుకంటే నీవు ఆయన సొత్తైన ప్రజలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.